2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. డాక్రా సంఘాలు ఆదుకుంటాను. వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అందరితో సమానంగా విదేశ విద్యకి వెనుకబడిన వర్గాలకి 15 లక్షల రూపాయలు ఇస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. చదువుకునే పిల్లలందరికీ ల్యాప్టాప్ ఇస్తాను తమ్ముళ్ళు. ఏమమ్మా వ్యవసాయ ఖర్చులకు బంగారం తాకట్టు పెట్టారా? ఆ బంగారం అంతా మళ్ళా మీకు ఇప్పిస్తా. నేరుగా పోలవరం జిల్లానే ఏర్పాటు చేస్తా. రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు కాదు సాధ్యమని తెలిసినా కూడా మోసం చేస్తా ఉన్నాడు. మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటా ఉన్నాం. ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ నన్న విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పారు. చేయగలిగిందే మనం చెప్పాలి, చెయ్యలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి